హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో. బేబీ పొటాటోస్తోని డైరెక్ట్ ఫ్రై అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చుద్ది. వెజిటేరియన్స్‌ని అయితే అసలు ఫిదా చేయొచ్చు. ఎలా చేశానంటే ముందు నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నీళ్ళల్లో వేసి ఉంచితే మట్టి కొంతవరకు లూజ్ అవుతుంది. దాన్ని బాగా కడిగేసేయాలి. ఫస్ట్ వాటర్లోనే ఫ్రెష్ వాటర్లోనే ఒక 3-4 టైమ్స్ కడిగి రుద్దికుండా కడిగేసి ఆ తర్వాత హాట్ వాటర్ పోయండి. హాట్ వాటర్ పోసి ఒక 5 నిమిషాలు ఉంచితే మిగతా మట్టి కూడా వచ్చేస్తుంది. ఆ మట్టి తీసినాక బేబీ పొటాటోస్ని పీల్ చేయాలంటే చాలా పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సో అదేం చేయకుండా పీల్ చేయకుండా ఒక రఫ్గా ఉన్న నాప్కిన్ తీసుకోండి. అంటే స్మూత్గా కాకుండా పైన రఫ్గా ఉంటుంది చూడండి. మామూలు కాటన్ నాప్కిన్ కూడా నడుస్తుంది. దాంతో ఇట్లా నలిచేసేయండి. అప్పుడు లైట్గా పొట్టు వస్తుంది. మట్టి మాత్రం కంప్లీట్గా పోతుంది. మళ్ళీ ఒకసారి కడిగి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి 3 విజిల్స్ రానివ్వండి. అది ప్రిపరేషన్. మంచిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆలుగడ్డలు రెడీగా ఉన్నాయి. ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ కాగింది. ఇదిగోండి, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. పెద్దగా పోపు గింజలు కూడా ఏమీ లేవు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పొడి. అన్నిటికంటే ముందు పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసిన వెంటనే మనం పొట్టుతో సహా ఉడకబెట్టిన పొటాటోస్, పెద్ద అయినా పర్వాలేదు, బేబీ అయినా పర్వాలేదు. 3 విజిల్స్ వచ్చినాయి, మంచిగా ఉడికిపోయినాయి. ఒకవేళ మీకు ఇక్కడ డౌట్ వస్తే ఒక్కటన్నా ఇట్లా పట్టుకొని చూడండి, తెలిసిపోద్ది. నాకు డౌట్ లేదు, ఎందుకంటే నేను చాలాసార్లు చేస్తాను ఈ రెసిపీ, పిల్లలకి ఇష్టం. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను. మీకు ఇక్కడ పైన కోటింగ్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి, ఇవ్వండి, కారం, నేను తిన్నంత, నేనైతే 1 టీ స్పూన్ ఫుల్ వేసేసాను. ధనియాల పొడి 1 టీ స్పూన్, ఒకసారి పైకి కిందకి అనుకొని ఇది చక్కగా ఏ పప్పులోనో చారులోనో నంచుకోవడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వులు దాదాపు 1.5 టీ స్పూన్, లాస్ట్కే అండి. కొత్తిమీర. ఎంత సింపుల్గా అయిపోయింది కర్రీ. దట్స్ ఆల్. కట్టేస్తున్నా. పొయ్యి మీద 4-5 నిమిషాలు కూడా లేదు, చూసారా? 5 నిమిషాలు దానికి ఉడకబెట్టడానికి, 5 నిమిషాలు దీనికి. అసలు సూపర్ యమ్మీ, సూపర్ స్పెషల్ డిష్ రెడీ. నాన్ వెజిటేరియన్స్ని కూడా సాటిస్ఫై చేయొచ్చు ఈ కర్రీ తోటి. వెజిటేరియన్స్కి అయితే ఫీస్ట్. ఆలుగడ్డలో ఆ నువ్వులు ఉన్నాయి చూసారా, అది ఇట్లా కోటింగ్ లాగా రావాలన్నమాట. దట్స్ ఆల్. టేబుల్ మీద పెడితే ఇలా ఉంటుంది కర్రీ. అన్నిటి కోటింగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నువ్వులు ముఖ్యంగా చక్కగా ఇది చిరుక్కొని అన్నంలో ఇట్లా చిరిపి తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్. ఎంత డీప్ ఫ్రై టెక్స్చర్ వచ్చిందో చూసారా? అది మనకి ఆలు పొట్టు తీయకుండా వేసాం చూసారా, దానివల్ల వచ్చింది టెక్స్చర్. సూపర్ డూపర్ కర్రీ 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చేయకుండా మీరు ఉండలేరని నాకు తెలుసు. మరొక అద్భుతమైన రెసిపీతో మేము ముందుకు వస్తాం. బాయ్.